పాలకొల్లే మాది పాలకొల్లే ఆ ప్రాంతీయ అభిమానం ఎప్పటికీ మరవలేనిది అలా ఉంటూ ఉంటది. కాస్త కొంచెం ఎక్కువ ఉంటుంది ప్రేమ. తప్పలేదండి. ప్రాంతీయ అభిమానం ఉండొచ్చు, దాన్నే ఉంది. ఆ! తను మిగిలిన ప్రాంతాలను ద్వేషించకూడదు గానీ, మన ప్రాంతాన్ని ప్రేమించొచ్చు. అవునవునవును. అంటే మెయిన్ మరి అక్కడి నుంచి వచ్చి నాకు తెలిసి సోలో రైటర్‌గానే మీరు సింగిల్ కార్డ్ అవును. చేసుకున్న రచయితగా వచ్చి ఈరోజు అత్యున్నత స్థాయికి ఎదగటం ఎలా ఫీల్ అవుతారు? నేను స్థాయిని ఉన్నతం కాదా అనేది ఆలోచించను కానండి. ఏదైనా ఒక వృత్తిలో ఇంగ్లీష్‌లో చెప్పాలంటే కన్సిస్టెన్సీ అంటారు గదా! సమతుల్యత లేకపోతే హ్మ్, గొప్పగా ఏమీ చేయకపోయినా చేసిన ఆ కొంత కూడా కొనసాగించగలగడం అనేది ఉంటుంది. అంటే 4 హిట్ పాటలు రాస్తే అక్కడితో ఆగిపోకుండా హిట్లు ఒక్కొక్క రెగ్యులర్ ఇంటర్వల్స్ ఆఫ్ టైమ్‌లో సమయానుగుణంగా హిట్లు ఇవ్వగలగడం అనేది వృత్తిలో చాలా ముఖ్యమైనది. అవును. మనం అగ్రస్థానంలో ఆహ్, ఎన్నాళ్ళు నిలబడ్డాం అన్న దానికంటే కూడా ఎన్నాళ్ళు మన పనిని ఆహ్, సమర్థవంతంగా నిర్వర్తిస్తూ వస్తున్నాం అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఆ విషయంగా ఈ 18 సంవత్సరాల కెరీర్ అనేది నాకు చాలా సంతృప్తినిచ్చిందండి. ఇప్పుడు మీతో ఇంటర్వ్యూ చేస్తున్న ఈ సందర్భంలోనే 'బేబీ' అన్న ఒక మంచి సినిమాలో 'ఓ రెండు ప్రేమ మేఘాలు' పాట 50,000,000 దాటింది ఇవాళే. అవును. అంటే ఈ సంతోషం ఎప్పుడు మన ప్రస్తుతం అనేది తాజాగా ఉండడం అనేది చాలా సంతృప్తినిచ్చే విషయం అండి. అవును. ప్రేమ అనేది చాలా గొప్పది అంటారు అందరూ కూడా. హ్మ్. ప్రేమకు ఎదురులేదంటారు. నిజంగా లవ్ సినిమాలు కొట్టితే మామూలుగా కొట్టవు. బ్లాక్ బస్టర్ హిట్లు. హ్మ్. ఆ కావకి చెందిందే ప్రేమ. హ్మ్. 'ఓ రెండు ప్రేమలు' సాంగ్ ఫస్ట్ వచ్చినప్పుడే ఆ హిట్‌కి అలా కొన్ని కొన్ని సినిమాలకు తెలిసిపోతూ ఉంటుంది. హ్మ్. సో ఆటిలి గురించి మీరేం చెప్తారు? ఈ పాట గురించి లోగడ నేను కూడా ఓ పోస్ట్ పెట్టానండి. 2 మాటల్లో చెప్పాలంటే, 'బేబీ' విడుదలకు ముందు పాట సినిమాని ఎత్తుకుని మోసింది. 'బేబీని' ఎత్తుకుని మోసింది. 'బేబీ' విడుదల తర్వాత 'బేబీ' పాటను ఎత్తుకుని మోసింది. ఒకదానికొకటి ఆ విధంగా సహకరించుకున్నాయి పాట, సినిమా. అందువల్ల సినిమాకి పాట, పాటకి సినిమా కూడా ఎంతగానో దోహదపడ్డాయి. అయితే ఎప్పుడు ప్రేమ అంటే తాజాగా పుడుతూ ఉంటుంది. ఇద్దరు యువకుల మధ్య. మనం పాటల్లో కూడా ఆ తాజాదనాన్ని తీసుకురావాలి. మీకు వరుసగా చూసుకుంటే 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో', 'నిజంగా నేనేనా', 'నమ్మవేమో గాని', 'చలి చలిగా అల్లింది', ఆహ్, ఆహ్, మన 'ఏమాయ చేసావే' పాటలుగా 'ఎటో వెళ్ళిపోయింది మనసు', 'ఊహలు గుసగుసలాడేలో ఏం సందేహం లేదు గాని', 'తాను నేను', 'ఇంకేం కావాలే', 'కళావతి' ఈ పాటలన్నీ చూసుకుంటే ఆ కాలానికి అనుగుణంగా తాజాగా పుట్టిన పాటలనమాట. ఒకే ప్రేమని చెప్తున్నా ఎప్పటికప్పుడు ఆ తాజాదనాన్ని చూపిస్తున్న పాటలు. ఆ కోవలోకే ఈ సినిమాలో ఎంత తాజాదనం ఉందో పాటలో కూడా అంతే తాజాదనం ఉంది. నిజంగా నేనేనా పాటలో నేను ఏ భావాలైతే వ్యక్తపరిచానో అయ్యే వ్యక్తపరిచుండుంటే ఈ పాటకి ఈ కన్సిస్టెన్సీ ఉండేది కాదని నా అభిప్రాయం. బాగా సంగీత పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి 'బేబీ' సినిమా పాటలు విన్నప్పుడు టక్కన గుర్తొచ్చింది 'సీతారామం' సాంగ్స్. హ్మ్. ఆ ట్యూన్స్ అవి నచ్చినాయి. హ్మ్. అబ్బా! పాటలు బాగున్నాయి. ఎక్కడో విన్నా టక్కన 'సీతారామం' గుర్తొచ్చింది. అలాంటి విమర్శలు సంగీతాన్ని కావచ్చు, పదాలైతే ఇంక తప్పదు కదా! ఏ పదాలైనా మనకు ఎప్పటికప్పుడు అయి రిపీట్ అవ్వకుండా ఇయ్యే ఉంటాయి కాబట్టి. సో, అట్లా వచ్చినప్పుడు మీరెలా తీసుకుంటారు అట్లని? ఎవరైతే గుర్తొచ్చినియి అనుకున్నారో ఆళ్ళు అమాయకులు అనుకుంటానండి. ఎందుకంటే సంగీతం అనేది 12 స్వరాల మధ్య నడిచేదే. భాషకైనా 56 అక్షరాలున్నాయి. సంగీతం తక్కువ సంగీతానికి తక్కువున్నాయంటున్నారా? సంగీతం 7 స్వరాలు, ఆ మధ్యలో ఉన్న అర్ధ స్వరాలు కలిపితే 12 స్వరాలవుతాయి. ఎక్ ఏదైనా ఎక్కడో విన్నట్టే ఉంటది. కానీ ఇప్పుడు 'సీతారామంలో' ఈ పాట ఈ తాళంలో చేస్తే, ఇందులో ఈ పాట ఈ తాళంలో చేశారు. అదే రాగంలో, అదే తత్కారంలో చేశారని ఎవరు సాంకేతికంగా నిరూపించరు. ఏదో వాళ్ళకప్పుడున్న ఆహ్, ఈ అప్పటికి వాళ్ళకి ఏ భావోద్వేగాలున్నాయో మనకు తెలీదు. విన్న వెంటనే అలా ఉందా అని అంటా ఉంటారు. కానీ 'సీతారామం' పాటలకి, 'బేబీ' పాటలకి సంబంధం లేదు. ఆయన గొప్ప స్వరకర్తే. ఇతను కూడా మంచి ఉత్సాహవంతమైన అది స్వరకర్తే. వచ్చిందా జనం అనుకున్నది వాస్తవమే గాని, అది మీ దృష్టికి వచ్చిందా అంటున్నా? రాలేదు. దాని గురించి రాలేదు. అనుకున్నా కూడా అది వారు ఇంకొంచెం సంగీత పరంగా ఇంకొంచెం అవగాహన పెంచుకోవాలని అర్థం. ఇంత సంగీతం పట్ల ఇంత పరిజ్ఞానం, ఇంత అవగాహన ఉన్న మీరు ఎందుకు సంగీత దర్శకులు కాలేకపోయారు? ఆ ఇంట్రెస్ట్ ఎందుకు లేదు?
అంటే ఇప్పుడు పాట 3 భాగాలు కదండీ. పాట రాయడం, పాటను స్వరపరచడం, పాటను పాడడం. ఈ వృత్తుల్లో ఏ వృత్తిలో ఉన్నా కూడా అవతల 2 వృత్తుల మీద అవగాహన ఉండడం ఈ వృత్తికి చాలా దోహదపడుతూ ఉంటుంది. అంటే స్వరకల్పన చేయగలిగామనుకోండి, నేను రాసిచ్చిన పాటని ఒక్కొక్కసారి లిరిక్ ముందు రాసినప్పుడు ఏదో ఒక తాళంలో, ఏదో ఒక రాగంలో, లేదా ఏదో ఒక స్కేల్‌లో, ఏదో ఒక టెంపోలో పాడి నిర్మాతకు వినిపిస్తే అది పాట అని ఆయన నమ్ముతాడు. లేకపోతే ఒక కాగితం మీద పాట రాసిస్తే ఇది పాట అని త్వరగా దాన్ని నమ్మలేరు కదా! అది ఇంత గొప్ప పాట అని చెప్పలేరు కదా! దానికి మిగిలిన పాడగలగడం, స్వరకల్పన చేయగలగడం అనే విద్యలు నేను రాయగలిగే విద్యకి దోహదపడుతున్నాయి వినిపించడానికి. కానీ ఏదైతే మనం మాస్టరో, దేంట్లో అయితే మనం పరిశోధన చేసామో, ఎక్కువ అధ్యయనం చేసామో, అవగాహన పెంచుకున్నామో, దేని మీద అయితే మనకి కమాండ్ ఉందో దాన్ని, ఆ చెట్టుని, ఆ కొమ్మని పట్టుకుని ఉంటే అదే మనకు పట్టుకొమ్మ, అలా నిలబడి ఉంటాం. మళ్ళీ మారామనుకోండి, ఇప్పుడు స్వరకల్పన చేసినా ఏం చేసినా ఒక సినిమా చేయగలం, ఆ తర్వాత ఇంకేం చేయలేం. అంటే జనరల్గా కొన్ని కాంబినేషన్స్ బాగా క్రేజీని తీసుకొస్తాయి. ఆ కాంబినేషన్లో కంటిన్యూ అవుతుంటాయి. ఒక నిర్మాత ఒక దర్శకునితో ట్రావెల్ చేస్తూ ఉంటారు కొన్ని కాంబినేషన్లు చేస్తాడు. అలాగే కొంతమంది రచయితలు కంటిన్యూగా ఒక బ్యానర్ కంటిన్యూగా పాట ఉంటుంది. అయితే ఆ దర్శకుడు తీసే ప్రతి సినిమాలో ఆ రచయితకి ఆ పాట ఇస్తూనే ఉంటాడు. అలాగే నిర్మాత ఇస్తున్నాడు. అలా హీరో కూడా అలా హీరో. అలా మీ కెరీర్ తీసుకుంటే అలా మీకున్న నిర్మాతలు ఎవరు, అలా మీకున్న దర్శకుడు ఎవరు, అలా మీకున్న హీరోలు ఎవరు? అంటే సంగీత దర్శకులు ఎక్కువండి. నేను ఒక నిర్మాతకి ఎక్కువగా పనిచేయడం, ఒక దర్శకుడికి ఎక్కువ పనిచేయడం అని నా కెరీర్‌లో సంభవించలేదు. కానీ కీరవాణి గారికి ఎక్కువగా పాటలు రాశాను. ఎక్కువ కీరవాణి గారికి రాశాను. ఇంచుమించు 80 పాటల దాకా కీరవాణి గారికి రాశాను. ఎలా బాగుంది అట్లా? ఇంకా ఆయన ముందే చెప్తారా ఇట్లా నెక్స్ట్ మంత్ సినిమాకి ఉంటుంది అట్లా? కీరవాణి గారు ఏంటంటే టైము ఉందా, పలానా సమయానికి కంపోజింగ్ సెషన్స్ ఉన్నాయి, ఆ టైం మీకు అవైలబుల్గా ఉంటే 6 రోజులు ఏదైనా ప్లేస్కి, అంటే మేము 80 పాటలు రాశారండి ఇంచుమించుగా దగ్గర అటు ప్రైవేటు సినిమా అన్ని కలిపి. మరి ఆస్కార్ సాధించడంలో చంద్రబోస్కి ఎలా వెళ్ళింది? 80 పాటలు రాసి ఇప్పుడు చంద్రబోస్ గారు నా మీద ఇంచుమించు 11 ఏళ్ళు సీనియర్ అండి. సో ఆ 11 ఏళ్ళ 11 ఏళ్ళ అచీవ్మెంట్ని మనం ఇవాళే సాధించాలనుకోవడం కొంచెం ఎక్కువ అత్యుత్సాహం అవుతుంది. చంద్రబోస్ రాసే సాహిత్యంతో పాటు నేచురల్ గా సదా మాట్లాడుకునే పదాలు ఇవన్నీ ఎక్కువ పడతా ఉంటాయి. మీది సాహిత్యంతో కూడింది. ఎలా మీకు ఇది సాధ్యమైంది? సాహిత్యం పరపంగా ఎట్లా? అంటే నేపథ్యం ఒకటిని మనకి వచ్చిన సన్నివేశాల బట్టి కూడా ఉంటది కదా. నాకు భాష మీద పరిజ్ఞానం ఎలా ఏర్పాటు చేసుకున్నారు? భాష మీద పరిజ్ఞానం అంటే మా నాన్నగారు అక్కడ మన పాలకొల్లో రసధుని అని ఒక కల్చరల్ ఆర్గనైజేషన్, ప్రతి ఉగాదికి కవి సమ్మేళనాలు అవి చేస్తూ ఉంటారు. సరదాగా ఆ రసధునిలో మా నాన్నగారు కార్యవర్గంలో ఉండేవారు కాబట్టి కరెక్ట్గా చెప్పాలంటే కనీసం సీట్లు నిండుగా కనపడాలని చెప్పి ఆయనకు అవైలబుల్గా ఉన్న వ్యక్తులందరినీ తీసుకొస్తూ ఉండేవారు. ఆ విధంగా నన్ను ఖచ్చితంగా ప్రతి ఉగాది కవి సమ్మేళనానికి తీసుకెళ్ళి కూర్చోబెడతా ఉండేవారు అక్కడ. అప్పుడు వాళ్ళు కవులు చేస్తున్న కవితాగానం, నెమ్మదిగా ఆ సంస్థ నిర్వహించే అష్టావధానాలు, శతావధానాలు వీటిని ప్రేక్షకుడిగా చూసి ఎన్నో సభలు చూడడం వల్ల వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన పదజాలాన్ని నేను ఇక్కడ ఉపయోగించుకోవడం జరుగుతుందంటే ఎక్కువ మన పుస్తకాల కంటే కూడా కవుల మస్తకాలను ఎక్కువ చదివి నేను పదజాలాన్ని పోగు చేసుకున్నాను. మంచి పదం పడ్డది. ఈ 18 ఏళ్లలో రచయితగా మీరు సాధించింది ఏంటి అంటే ఏంటి? కన్సిస్టెన్సీ. ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.